అసలు ఈ విషయం నాకు ముందే చెప్పుంటే నువ్వనుకున్నది నేనే నెరవేర్చేదాన్ని. వాట్? ఏంటి చంద్రిక? నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? అసలు మీ అత్తయ్య గారు నాకేం మాట ఇచ్చారో తెలుసా నీకు? నాకంతా తెలుసు రుద్రాణి, చెప్పావు కదా. భరత్ని నీకిచ్చి పెళ్లి చేయాలి, అంతేనా? దానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఏంటి? నిజంగా నువ్వు దానికి సిద్ధంగా ఉన్నావా? అవును రుద్రాణి, ఈరోజు మేము ఈ మాత్రం సంతోషంగా ఉన్నామంటే దానికి కారణం నువ్వు ఏ మాట తీసుకొని సాక్ష్యం చెప్పినా సరే నీ వల్ల ఈరోజు భరత్ గారు ప్రాణాలతో బయటపడ్డారు. మా అందరి సంతోషానికి కారణమైన నీకు అత్తయ్య ఇచ్చిన మాట నెరవేర్చడం అనేది నా కనీస బాధ్యత. నువ్వేం కంగారు పడకు, అత్తయ్యని అస్సలు ఇబ్బంది పెట్టకు. ఆ మాట నిలబెట్టే బాధ్యత నాది. నీకు అత్తయ్య గారిచ్చిన మాట ప్రకారం నిన్ను పెళ్లి కూతురుగా చేసి భరత్ చేత నీ మెళ్ళో తాళి కట్టించే బాధ్యత నాది. నా మాట నమ్ము రుద్రాణి. నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది చంద్రిక. థ్యాంక్ యూ సో మచ్. చంద్రిక, నువ్వు ఇంత ఈజీగా ఈ ప్రపోజల్ ఒప్పుకుంటావని నేను అస్సలు అనుకోలేదు. ఖచ్చితంగా నువ్వు అడ్డం పడతావు, పెద్ద గొడవ అవుతుందని అనుకున్నాను. కానీ ఇంత సింపుల్గా నువ్వు ఒప్పుకుంటావని నేను అనుకోలేదు. నేను ఈ ఇంటి కోడల్ని రుద్రాణి. ఈ ఇంట్లో అందరి బాధ్యత నాది. ఎవరికి చిన్న ప్రాబ్లం వచ్చినా నేను తట్టుకోలేను. అత్తయ్య గారు నీకిచ్చిన మాట నిలబెట్టుకోలేక ఆత్మహత్యకు ప్రయత్నించారు అంటేనే ఆవిడ ఎంత స్ట్రగుల్ అవుతున్నారో నాకు అర్థమైంది. అత్తయ్య గారు బావుండాలి. దయచేసి అత్తయ్య గారిని ఇంకెప్పుడూ దీని గురించి అడక్కు. అడిగి ఆవిడ్నింకా బాధ పెట్టకు, అర్థమైందా? ఇంకేమైనా ఉంటే నువ్వు నాతోనే మాట్లాడు, సరేనా? థ్యాంక్ యూ సో మచ్ చంద్రిక. థ్యాంక్ యూ. ఎస్. చూసావా, ఏదో అన్నావు. చంద్రిక ఏదో చేస్తుంది, నాకు అడ్డం పడుతుంది, భరత్కి నాకు పెళ్లి కాకుండా చేస్తుంది అని అన్నావు కదా. చూసావా ఇప్పుడు ఏం జరిగిందో? చంద్రికే దగ్గరుండి మా ఇద్దరికి పెళ్లి చేస్తాను అని అంటుంది. తనే భరత్ని వదిలేయడానికి సిద్ధపడిపోయింది. అంతే మేడం, ఒక్కోసారి మంచివాళ్లకు కూడా కష్టాలొస్తూ ఉంటాయి, శత్రువులకు కూడా ఒక్కోసారి కాలం కలిసి వస్తూ ఉంటుంది మేడం. ఒసేయ్ కుళ్ళు ముద్దానా, ఎప్పుడూ నువ్వు నా మీద పడి ఏడవడమే. పో అవతలకి. సరే మేడం, పోయే కాలం ముందు పాడు బుద్ధులంటే ఇవే. ఏయ్, అమ్మయ్యా, ఇన్నాళ్ళకి నా కోరిక నెరవేరబోతుంది. నేను త్వరలోనే పెళ్లి కూతుర్ని కాబోతున్నాను. ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ సో ఎక్సైటెడ్. చంద్రిక, చూడు, నువ్వేదో ఆవేశంలో అంటున్నావు గాని ఇప్పుడు నువ్వు అన్నవి ఇవి జరిగే పని కాదు. భరత్కి నువ్వు దూరం అవ్వడం నాకు ఇష్టం లేదు. దయచేసి నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని నువ్వు వెనక్కి తీసుకో. అవును చంద్రిక, ఆంటీ చెప్పింది నిజమే. మనిషికి తనకు వాళ్ళ ధర్మం అవసరం లేదు. రాక్షసులకు కూడా వరాలిచ్చేటప్పుడు అందులో ఏదో ఒక లోపం పెట్టి భగవంతుడు వరాలిస్తాడు. ఆ లోపం ద్వారా ఆ వరాలతోటి రాక్షసులు విజృంభించకుండా
లోకాన్ని కాపాడతాడు. అలాగే మీ అత్తయ్య గారు కూడా ఇచ్చిన వరంలో ఒక లూప్ హోల్ ఉంది. ఎందుకంటే మీ జీవితాల మీద మీ అత్తయ్య గారికి అధికారం లేదు. ఆవిడ మాట ఇచ్చినా కానీ మీ జీవితాల్ని విడదీసే అధికారం మీ అత్తయ్యకే లేనప్పుడు ఆవిడిచ్చిన మాటల్లో న్యాయం లేదు. కాబట్టి నువ్వు దాని గురించి ఎక్కువగా ఆలోచించుకో. మా జీవితాల మీద అధికారం లేదని నువ్వెలా అనుకుంటున్నావు వైశాలి? అత్తయ్య గారికి మా మీద ఎప్పుడూ అధికారం ఉంటుంది. మా జీవితాల్ని నిర్దేశించే హక్కు ఆవిడికి ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఆవిడ కేవలం నాకు అత్తగారే కాదు, కన్న తల్లితో సమానం. కన్న తల్లికి ఎప్పుడైనా సరే బిడ్డల మీద అధికారం ఉంటుంది. ఆవిడిచ్చిన మాట నిలబెట్టాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. అన్నీ నేను ఆలోచించాకే ఈ నిర్ణయం తీసుకున్నాను వైశాలి. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నేను చెప్తున్నాను కదా, ఆ రుద్రానికి ఇచ్చిన మాటకి విలువ లేదు. ఆ మాటకి నేను మాత్రమే జవాబుదారి, నువ్వు కాదు. నా మాట విను చంద్రిక. లేదత్తయ్య, మీరు కేవలం రుద్రానికి ఇచ్చిన మాట కోసం నేను మాట్లాడడం లేదు. బాగా ఆలోచిస్తే నాకే అర్థమవుతుంది. నేను నిజంగానే నష్టజాతకురాల్ని. నా పక్కన ఎవరున్నా సంతోషంగా ఉండరు. భరత్ గారు నన్ను ఎంత ప్రేమించారో నాకు అంత దూరం అవుతూనే వచ్చారు. నిజంగానే రుద్రాణి భరత్ గారిని నాకంటే బాగా చూసుకుంటుంది. ఎందుకంటే నిజం చెప్పాలంటే రుద్రాణియే భరత్ గారిని నాకంటే ఎక్కువ ప్రేమించింది. నేను కేవలం నా స్వార్థం కోసమే పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకున్న తర్వాతే నేను ఆయన ప్రేమించడం మొదలుపెట్టాను. కానీ రుద్రాణి ప్రతి క్షణం ఆయన గురించే ఆలోచిస్తుంది. భరత్ గారి కోసం ఎవరినైనా చంపడానికి రెడీగా ఉంటుంది. తను చావడానికి కూడా సిద్ధంగా ఉంటుంది. అంత గొప్ప ప్రేమ నిజంగా ఎవరికి దొరుకుతుంది చెప్పండి? మీరు నా గురించి ఏమీ ఆలోచించకండి. మీరు చూస్తూ ఉండండి. భరత్ గారే నన్ను, చంద్రిక నువ్వు నాకు వద్దు, నా జీవితంలో నుంచి నువ్వు దూరంగా వెళ్ళిపో అని భరత్ గారే నన్ను అనేలా చేసుకుంటాను. వద్దమ్మా, దయచేసి నువ్వు అలాంటి నిర్ణయం తీసుకోకు. నేను చెప్తున్నాను కదా, రుద్రాణితో నేను మాట్లాడతాను. వద్దత్తయ్యా, రుద్రాణితో మాట్లాడి తనని ఒప్పించటం జరిగే పని కాదు. మీరు రుద్రాణికిచ్చిన మాట నిలబెట్టుకోవడమే న్యాయం. ఎందుకంటే తను మాట తీసుకుని భరత్ గారికి ప్రాణం పోసింది. ఈరోజు భరత్ గారు మన కళ్ళ ముందు కనిపిస్తున్నారంటే దానికి కారణం రుద్రాణి. మీరు ఎంత స్ట్రగుల్ అయితే ఆ రుద్రాణికిచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నానే అన్న బాధతోటి ప్రాణత్యాగానికి పాల్పడతారు చెప్పండి? అందుకే మీకోసమైనా సరే రుద్రాణికిచ్చిన మాటని నేను నెరవేర్చాలి, నెరవేరుస్తాను. చంద్రిక, అది నువ్వనుకున్నంత ఈజీ కాదు. భరత్ గారికి నువ్వంటే ప్రాణం. తను నిన్ను మర్చిపోలేడు, తను నీకు దూరం కాలేడు. కరెక్ట్గా చెప్పావు వైశాలి. భరత్ గారికి నేనంటే పిచ్చి ప్రేమ. నాకు దూరం కాలేరు, కానీ ఆయనే నాకు దూరం అయ్యేలా చేసుకుంటాను. మీరందరూ నా బాధ్యత వదిలేసి ప్రశాంతంగా ఉండండి. అత్తయ్య, మీరు నాకు మాట ఇవ్వండి. ఇంకెప్పుడు ఇలాంటి తొందరపాటి నిర్ణయాలు తీసుకోను అని, మీ ప్రాణం మీదకి తెచ్చుకోను అని నాకు మాట ఇవ్వండి అత్తయ్య. చూడండి అత్తయ్య, భరత్ గారికి రుద్రానికి పెళ్ళయ్యేంత వరకు మీరేమీ మాట్లాడడానికి వీల్లేదు.
వైశాలి, నీకు కూడా చెప్తున్నాను, ఇది మన మధ్యలోనే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ భరత్ గారికి తెలియడానికి వీల్లేదు. తెలిస్తే ఆయన ఒప్పుకోరు. అర్థమైందా? నాకు ఈ ఇంటి కోడలుగా ఉండే రాత లేదు. భరత్ గారికి భారీగా బ్రతికే అదృష్టం అంతకన్నా లేదు. ఆ అదృష్టం రుద్రానిది. అది నేను తెలుసుకోవటంలోనే ఆలస్యం చేశాను. అది కాదు. దయచేసి ఈ విషయం గురించి మళ్ళీ నా దగ్గర ప్రస్తావించకండి. ప్లీజ్ నన్ను వదిలేయండి. అది కాదు చంద్రిక. చంద్రిక, చంద్రిక, చంద్రిక. చంద్రిక. అంతా నా వల్లే జరిగింది. ఆంటీ, ఆంటీ ఊరుకోండి ప్లీజ్ ఆంటీ. చంద్రిక, చంద్రిక, నిన్నే. ఏంటండి? ఏంటి, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదండి. సరే, ఆకలేస్తుంది, రా భోంచేద్దాం. నాకు ఆకలిగా లేదు, మీరు వెళ్ళండి. అది కాదు చంద్రిక, నువ్వు లేకుండా నేను వెళ్ళి భోజనం చేయడం ఏంటి? దా దా వెళ్దాం, దా. నాకు ఆకలిగా లేదని చెప్తున్నాను కదా, ఎందుకు విసిగిస్తున్నారు? ఎందుకంత విసుక్కుంటున్నావు చంద్రిక? రోజు ఇద్దరం కలిసే కదా భోంచేస్తాం, అందుకే అడిగాను. సర్లే, నీకు ఆకలి లేదంటే బలవంతం చేయనులే. ప్రేమ కలలేనా నీ చిరునామా, ఓ ప్రేమ కలహాలే నీకు ప్రియమా, వలచి గెలిచి సుఖపడువారు ఉన్నారా ఎవరైనా, వలచి గెలిచి సుఖపడువారు ఉన్నారా ఎవరైనా, వలలా దిగిసి హింసించడమే నీ వరమా. ఏంటండి, మీరు భోంచేయలేదా? నాకు ఆకలిగా లేదు, వాటర్ తాగాను. గుడ్ నైట్. ఐఎమ్ సారీ అండి, నేనేదో వేరే ఆలోచిస్తూ మిమ్మల్ని విసుక్కున్నాను. ఏమనుకోకుండా రండి భోంచేద్దాం. అదేం లేదు చంద్రిక, నాకు నిజంగానే ఆకలి లేదు. ఆకలి లేనోళ్ళైతే మరి ముందు ఎందుకు భోంచేద్దామని అడిగారు? సారీ చెప్తున్నాను కదండి, రండి భోంచేద్దాం. లేదు చంద్రిక, నాకు ఇప్పుడు భోంచేసే మూడ్ లేదు. గుడ్ నైట్. ప్లీజ్ అండి, నా మీద కోపం వచ్చిందని మీరు భోంచేయకుండా ఉంటే ఎలా చెప్పండి? మా మంచివారు కదూ, భోంచేద్దాం రండి. చూడు చంద్రిక, అమ్మ పరిస్థితి ఎలా ఉందో నీకు తెలుసు. ఒకవైపు అమ్మ కోప్పడి మరోవైపు నువ్వు కూడా కోప్పడితే నేను ఎవరితో నా బాధలు చెప్పుకోవాలి? సారీ చెప్తున్నాను కదండి, రండి భోంచేద్దాం. ఒక మంచి, నువ్వు వెళ్ళి భోజనం ఇక్కడికి తీసుకురా, మన ఇద్దరం కలిసి తిందాం. సరేనండి. అమ్మయ్యా, ఇదిగోండి తినండి. నేను తినడం కాదు, నువ్వే తినిపించాలి. సరే. నిదురించు హృదయాన్ని కదిలించిన
కదిలించి ఎటువైపు నడిపించిన మదిలోని మౌనాన్ని తినండి. కరిగించిన మధురాన్ను రాగాన మురిపించిన ఈ సూపర్. మాట నీదే కాదా కాస్త ఉప్పు ఉంటే బాగుండదేమో. నీ చలవేగా ప్రణయం అంటే దేవాలయమా ప్రాణం కోసే హాలాహలమా జవాబులేని ప్రశ్నగా యుగాలు సాగు మదనమా ఓ ప్రేమ కలలేనా నీ చిరునామా ఓ ప్రేమ కలహాలే నీకు ప్రియమా దా. ఏంటి అలా చూస్తున్నావు? నోరు తెరు. చంద్రిక, నువ్వు అమ్మ నాకు రెండు కళలాంటి వాళ్ళు. మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. మీరు సంతోషంగా ఉంటేనే నేను సంతోషంగా ఉంటాను. తిను తిను. ఇంత మంచి వ్యక్తిని నేను బాధ పెట్టి దూరం అవ్వాలా? నేను దూరం అయిపోతే తను ఏమైపోతారు? భగవంతుడా, ఎందుకు ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చావు? ఏంటి చంద్రిక, ఏదో తెగ ఆలోచిస్తూనే ఉన్నావు. ఏమైంది? ఏం లేదండి. ఇదిగో చూడు, అన్ని సమస్యలు తీరిపోయాయి. అందరం హ్యాపీగా ఉన్నాం. రుద్రాణి కూడా మనల్ని అర్థం చేసుకుంటుంది. అసలు రుద్రాణిలో ఇంత మార్పు వస్తుందని అసలు ఎవరూ ఊహించలేదు. చంద్రిక, మనిద్దరం కలిసి అమ్మని ఎంత సంతోషంగా ఉంచగలమో అది మాత్రమే ఆలోచించాలి. అవును, అమ్మ మనల్ని ఇంకో పాపనో బాబునో కనమని అడిగింది, గుర్తుందా? అయితే నువ్వు వెంటనే ఇంకో బిడ్డని కనడానికి రెడీ అయిపో, చెప్తాను. ఆ కోరిక ఎప్పటికీ నెరవేరదండి, ఎప్పటికీ నెరవేరదు. ఆంటీ, రామ్మా, కూర్చో. ఆంటీ, నేను వెళ్ళిపోతున్నానంటీ. ఏం మాట్లాడుతున్నావమ్మా? ఎక్కడికి వెళ్ళిపోతావు? ఆంటీ, నేను మీకు ఎలా పరిచయం అయ్యానో మీకు గుర్తుందా? మీ అబ్బాయికి శిక్ష వేయించడానికి వీరభద్ర నన్ను తీసుకునొచ్చాడు. నేను మీకొక శత్రువులా పరిచయం అయ్యాను. అలాంటి నేను మీ మంచితనాన్ని గుర్తించి మీ అందరితో పాటు కలిసిపోయాను. మీ అందరికీ ఆప్తురాలిగా మారిపోయాను. మీరు పరిచయమైన కొద్ది రోజుల్లోనే మీరందరూ నాకు కావలసిన వాళ్ళైపోయారు. మీ సుఖం, దుఃఖం, కష్టం, కన్నీళ్ళు అన్నీ నావైనాయి. మీ సంతోషం నాదయింది. అంతలా ఈ కుటుంబంతోటి అనుబంధం పెంచుకున్నానండి. అవునమ్మా, మా అందరిలోనూ కలిసిపోయావు. మాతో కలిసి ఆనందంగా ఉండమని మేం చెప్తూ ఉంటే ఇలా వెళ్ళిపోతాను అనటం ఎంతవరకు న్యాయం చెప్పు? ఆంటీ, ఈ ఇంట్లో ఉండటం నాకు సంతోషమే. కానీ ఇక్కడ ఇన్ని సమస్యలుండి నేను ఏ సమస్యకి పరిష్కారం చూపించలేకుండా ఒక ప్రేక్షకురాలిగా మిగిలిపోవటం నాకిష్టం లేదంటే. దీనికి నువ్వు మాత్రం చేయగలిగింది ఏముంది?
తప్పంతా నాది. ఆ రోజు నేను రుద్రానికి మాటివ్వడమే నేను చేసిన పెద్ద తప్పు. ఆ తప్పుని చక్కదిద్దుకునే అవకాశం కూడా లేదు. ఇప్పుడు పరిస్థితి చేయి దాటిపోయింది. ఇప్పుడు ఎవరేం చెప్పినా చంద్రిక వినే పరిస్థితిలో లేదు. అందుకే ఆంటీ నేనిక్కడ ఉండలేను, వెళ్ళిపోతాను. వైశాలి, అంత మాట అనుకో. ఈ ఇంట్లో నేను మనసు విప్పి మాట్లాడుకోవాలి అంటే నువ్వు తప్ప ఇంకెవరూ లేరమ్మా. నా కన్న కొడుకుతోటి జరిగిన విషయాలు ఏవీ చెప్పుకోలేను. చెప్తే వాడు వెంటనే సీరియస్ అయి ఆ రుద్రాణిని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేస్తాడు. అదే జరిగింది అంటే రుద్రానికి నేనిచ్చిన మాట తప్పిందన్నవుతాను. చంద్రిక ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు నేనేం చెప్పినా నా మాట విందు. కనీసం నా బాధని పంచుకోటానికి కూడా నా అనేవాళ్ళు ఎవ్వరూ లేకుండా మిగిలిపోయాను. చుట్టూ అందరూ నా వాళ్లే, కానీ నేనే ఎవరికీ కాకుండా పోయాను. ఇప్పుడు నాకున్న ఒకే ఒక్క ఆధారం నువ్వమ్మా. ఏదన్నా కష్టం వచ్చింది అని చెప్పుకోటానికి నువ్వు తప్ప నాకెవ్వరూ లేరు. నువ్వు భరత్కి ఏం చెప్తావో ఏం చేస్తావో అతన్ని ఎలా ఒప్పిస్తావో అదంతా నాకు తెలీదు. కానీ భరత్ మాత్రం నా గదికి రావాలి. ఆయన ఇలాంటి వాటిని అసలు యాక్సెప్ట్ చేయరు. యాక్సెప్ట్ చేసేలా నువ్వే చెయ్యాలి చంద్రిక. నువ్వు చెప్తే తను కాదండు. నువ్వు ఎలాగైనా సరే భరత్ని కన్విన్స్ చేసి నా గదికి పంపించే ఏర్పాట్లు చెయ్యి. భరత్ రాక కోసం నేను 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను.